ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానించటం ద్వారా ఎంతో నూతన బలాన్ని పొందుతాం. యేసు ప్రభువు వారికి ఎన్నో శోధనలు ఎదురైనాయి. సాతాను శోధిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు వాక్యాన్ని ధ్యానించి ఆ సాతాన్ని ఎదిరించాడు. సాతాన్ని ఎదిరించటానికి మొట్టమొదటి ఆయుధము దేవుని వాక్యము. మనము కృంగిపోతున్నప్పుడు, అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనము పక్షిరాజు వలె శక్తిని పొందుకుంటాం. మరి దేవుని వాక్యములో మనం పైకి ఎగరగలే శక్తిని దేవుడు ఇస్తాడు. ఏ దురాత్మలు, దుష్టాత్మలు మనల్ని చుట్టినను అవి వదిలి వెళ్ళిపోతాయి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఉంటామో అప్పుడు మనము నూతన బలాన్ని పొందుకుంటాం. పరిశుద్ధ గ్రంథములో ఇంకొక మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అంటూ ఉంది. అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనము తినే ఆహారములో లేని శక్తి కూడా మనకి లభిస్తుంది. ఆయన ఆదరణ లభిస్తుంది, ఆయన ప్రేమ లభిస్తుంది. మనం నిరాశలో, దుఃఖంలో, వేదనలో ఉంటే ఆయన మనల్ని ఆదరించి లేవనెత్తినట్టు మనకి అనిపిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడైతే దేవాది దేవుని కొరకు నీవు నేను ఎదురు చూస్తామో మనము నూతన బలాన్ని పొందుకుంటాం. పక్షి ఏ విధంగా అయితే పైకి ఎగురుతూ ఉందో, మరి అది సొమ్మసిల్లక అలయక ఉంటుందో, అలాగే మనము కూడా దేవుని వాక్యము ధ్యానించటం ద్వారా మనము సొమ్మసిల్లిపోక, అలసిపోక, నిరాశ చెందక దేవుని వాక్యములో సంతోషంగా ఉంటాము అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇన్ని రోజులు నీవు ఒకవేళ కృంగి అలసిపోయి వ్యాధితో, బాధతో నీవు ఉన్నట్లయితే ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆయన శక్తిని పొందుకుంటావా? చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన. అవును ప్రభువా, మేము కృంగినప్పుడు, అలసినప్పుడు, మాలో బలము లేనప్పుడు నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచావు. నూతన బలాన్నిచ్చి మమ్మల్ని పక్షిరాజు వలె చేస్తావు. అవును తండ్రి, అలసిపోక మేము నాయన సొమ్మసిల్లక నీ యందు మరి నాయన నిలబడే శక్తిని మాకు దయచేస్తాం. మాలో నిరాశలు, నిస్పృహలు ఎదురైనప్పుడు నీ వాక్యము ద్వారా మమ్మల్ని పెంచి పోషిస్తాం. అవును, మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన చేసే దేవుడవు నీవని నమ్మి విశ్వసించి అయా బోధిస్తున్న మాకును వినుచున్న వారికి అట్టి జ్ఞానమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.